నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం శ్వాస మహావిజ్ఞానంలో రెండో బుక్ చదువుకుంటున్నాం. ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది బుక్. నెక్స్ట్ ఇంకోటి చదువుకుందాం. ముందుగా పత్రిజీ గురుగారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్8 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఏం చెప్పారంటే, గురుదేవులు ఆయన బుక్లో రాసినవి అనమాట. గురుదేవులు ప్రవచనామృత సాగరంలోంచి వెలికి తీయబడ్డ కొన్ని అమృత బిందువులు మాత్రమే ఇవన్నీ కూడా. పరమ పూజ గురుదేవులు యోగద్రష్ట, తపోనిష్ట, వేదమూర్తి, పండిత శ్రీ శ్రీరామ శర్మాచార్య, మాతా భగవతీ సమల యొక్క మానసపుత్రుడు. అంటే ఈ బుక్స్ రాసిన రామకృష్ణ గారు అన్నమాట. సమర్థ సద్గురులు మాస్టర్ శ్రీ మారెళ్ళ రామకృష్ణ, ఎంఎస్సి పిహెచ్డి. వారు గురుదేవుల కార్యభారాన్నే కాక అనేక మంది సూక్ష్మ శరీరధారులైన ఋషిపుంగవుల కార్యభారాన్ని కూడా బాధ్యతగా స్వీకరించి తమ శారీరక అనారోగ్యాలన్నింటినీ కూడా లెక్క చేయక తన జీవితం యొక్క ఆఖరి శ్వాస వరకు నిరంతరం శ్రమించిన ధన్యజీవి. యావదాంధ్రావనికి మొట్టమొదట పండిత శ్రీరామ శర్మాచార్య గురుదేవుల పరిచయ భాగ్యం ఆసగి గాయత్రిని తిరిగి మనకందరికీ గుర్తు చేసినట్టు మహితాత్ముడు శ్రీ మారెళ్ళ గారు. అంటే మారెళ్ళ రామకృష్ణ గారు రాసినవే పండిత శ్రీరామ శర్మ గారు రాసిన బుక్స్ అన్నిటిని ఆయన సేకరించి ఈ బుక్స్ అన్నీ కూడా ఈ శ్వాస మహా విజ్ఞానం బుక్స్ అన్నీ కూడా మనకు అందించారనమాట. సమర్థ సద్గురు వేదపీఠం ద్వారా అందించారు. పసిప్రాయం నుంచి అనేక సంవత్సరములు కాశీ క్షేత్రమందుండి 38 నుంచి 38 మంది గురువుల వద్ద అనేక ఆధ్యాత్మిక సాధనలు పూర్తి చేసిన మహోన్నతుడు మన సమర్థ సద్గురుదేవులు. ఈయన రామకృష్ణ గారి గురించి చెప్తున్నారన్నమాట. ఆయన 38 మంది గురువుల దగ్గర కాశీలో నేర్చుకున్నారన్నమాట. శ్రీ రామశర్మాచార్య గురుదేవులతో, నేను తిన్నదే తిను, నేను కట్టిందే కట్టు, నా తర్వాత అంతా నీదేనయ్యా అని అనిపించుకున్న ధోరణి దీక్షాద్రష్ట డాక్టర్ శ్రీ మారెళ్ళ రామకృష్ణ. వారి ప్రవచనామృత సాగరంలోంచి కొన్ని వెలికి తీయబడి వారి దివ్యానుగ్రహంతోనే అక్షర రూపం దాల్చిన అమృత బిందువులవి. ఈ బుక్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఈ బుక్స్ ఎంత బాగా రాశారో వాటి నుంచి కొన్ని సేకరించి మనకు అందించారనమాట. కాబట్టి ప్రియమైన ఆత్మీయులారా, ఈ గ్రంథమునందు పొందుపరిచిన అనేక సాధనా విధానములను అర్థం చేసుకొని శ్రద్ధగా ఆచరించడం మొదలు పెట్టగలరని విశ్వసిస్తున్నాము. పరమగురుని సేవగా భావించి చేస్తున్న మా ప్రయత్నం ఏ ఒక్కరినైనా సాధకునిగా మార్చి పరమ ప్రేమామృత మూర్తులు, దయామయ హృదయులు అయిన గురుదేవుల అనుగ్రహం పొందగలిగితే మా ప్రయత్నం 100% సఫలమైందనే భావిస్తున్నాము. అంటే మేము ఇంత కష్టపడి రాసాం కదా, మీరు అందరూ కూడా దీనిలో విషయాలన్నీ ఆచరించి పాటించాలి అని చెప్తున్నారు. శ్వాసపై దృష్టి ఉంచి మన పనులన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాంటి సాధనలకు హిమాలయంలోని దేవమానవులతో స్నేహ సంబంధాలు, సహచర్యము ఏర్పడతాయన్నారు. అంటే మనం ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది నేర్చుకున్నాము, శ్వాస మీద దృష్టి పెట్టడం నేర్చుకున్నాం, అప్పుడు దేవమానవులు అంటే దేవతలతో కనెక్షన్ మనకు వస్తుంది. అంటే మనం ఇన్నర్లోకి వెళ్తాం కాబట్టి దేవతలతో మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ప్రకృతికి, దైవానికి, గురువులకి సహకరించక ఎదురు తిరిగితే ఎదగలేము, ఉన్నత స్థితి పొందలేము. ఇది మట్టికి బాగా గుర్తించాలి. ఇప్పుడైనా సరే ప్రకృతికి మనం ఎప్పుడు ఇబ్బంది కలిగించకూడదు. ప్రకృతి సహజంగానే మనం జీవించడం నేర్చుకోవాలి. అలాగే దైవాన్ని ఎదిరించకూడదు, గురువులకి కూడా ఎదురు చెప్పకూడదు. అలా ఉంటే మనం ఎప్పుడూ ఎదగలేము. అలా సహకరించిన వాళ్ళకి గురువు అడ్డు తగులుతాడు. హిట్లర్కి దైవం అనుకూలించలేదు కదా, గురువులంతా అడ్డు తగిలారు. లేకపోతే ప్రపంచాన్ని జయించి తీరేవాడు ఆ సమర్థుడైన హిట్లర్. అతని సంకల్పాలకు అడ్డు తగిలారు. కానీ లేకపోతే ఈ కాలంలో మనమంతా హిట్లర్ పరిపాలనలో ఉండేవారము. అంతే కదా. మంచి చేస్తేనే గురువులు సహకరిస్తారు, ఏ మంచి ప్రయత్నానికే ఉంటారు. అంతేగాని హిట్లర్ చేసిన పనులకు సహకరించరు. అలాగే చెడ్డ పనులకు ఇప్పుడు కూడా ఏ దైవం మనకి సహకరించదు. అదే హిట్లర్కి గురువులు సహాయం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను అనమాట. అందుకని ఎప్పుడూ కూడా సత్యంలో ఉండాలి, ధర్మంలో ఉండాలి, స్మరణలో ఉండాలి, గురుదేవుల అనుగ్రహాన్ని
పొంది ఉండాలన్నమాట ఎప్పుడూ కూడా. అదే కనుక అతడు గురువుల పనులకు సహకరించి ఉంటే ఎంత ఎత్తుకో ఎదిగి వెళ్ళగలిగేవాడు. అతను ఎప్పుడు గురువుని కేర్ చేసేవాడు కాదనమాట. గురువు మాటలు వింటే, గురువాని వింటే ఆయన చక్కగా ఎంత బాగా పైకి వచ్చేవారని చెప్తున్నారు. శ్రీరామునికి విశ్వామిత్రుడు అనే ఇద్దరు మహామహులైన గురువులు ఎంతో సహకరించారు కదా. చివరికి రావణ సంహార సమయంలో అయోమయంలో పడిపోయిన శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయాన్ని అందించి గెలిపించింది వశిష్ఠుల వారే కదా. అది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆదిత్య హృదయం, యోగ వాసిష్టం, సో అవన్నీ గురుదేవులు సంబంధించి యోగ వాసిష్టం వశిష్ఠుడు చెప్పాడు. ఆదిత్య హృదయం ఎవరు చెప్పారంటే వశిష్ఠుల వారే కదా అండి. మొత్తానికి వశిష్ఠ వాళ్ళు రెండు చెప్పారు. అటు ఆదిత్య హృదయము చెప్పారనమాట. అదే రాముడికి గురువు వశిష్ఠులు అనమాట. స్వాధ్యాయము సత్సంగము ఎందుకు ఏర్పాటు చేశారో తప్పనిసరి అని ఎందుకు అన్నారో గ్రహించాలి. సత్సంగమందు కూడా మిత్రులందరూ ఒకే చోట చేరి శ్వాస సాధన చేస్తూ శ్రీ గురుని లీలల గానం చేస్తూ ఉంటే ఎంతో ఆనందదాయకం అవుతుంది. అందుకు మన సత్సంగ మిత్రులందరూ దీనిని మరొకసారి పరిశీలించి ప్రతి సత్సంగమందు స్వాధ్యాయమును చేయుచు శ్వాస సాధనతో గురువులను మన ఇళ్లకు కొనిపోయి సుఖ సంపదను పొందుతాం గాక. చూడండి, మనం ఎప్పుడైతే సాధన చేసామో, గ్రూప్ మెడిటేషన్ చేసామో గురువులందరూ కూడా మన దగ్గరే ఉంటారు. ఈ విశేష సమయంలో మానవులమై జన్మించిన మనం అనేక జన్మల్లో కోరిన కోరికలనే తిరిగి కోరుకుంటూ చేసిన తప్పులే తిరిగి చేస్తూ చక్రవ్యూహంలో తిరుగుతున్నాము. మనలో అనేక మంది తీవ్రగతిలో సాధన చేసేవారు ఉన్నారు. అయితే వారికి ఒక లక్ష్యం అంటూ లేదు. ఎయిమ్లెస్గా చేయబడుతున్న సాధనలు సాధకులకు పూర్తిగా ఉపయోగపడవు. అందుకే మానవుని చరమ లక్ష్యాన్ని గుర్తించి సాధన చెయ్యాలి. అంటే ఏంటి చరమ లక్ష్యం అంటే మనకి అంతిమ లక్ష్యం, చివరి లక్ష్యం ఏంటి ఉందా? ప్రతి మానవుడు కూడా భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా మనకి పునర్జన్మ రాహిత్య స్థితిని పొందాలి. అది సృష్టి నియమం. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. ఆ లక్ష్యాన్ని గురించి మనం సాధన చెయ్యాలి అని చెప్తున్నారు అన్నమాట. ఆ లక్ష్య సాధనకే మనం నిరంతరము ప్రయత్నించాలి. ప్రతి క్షణము జాగరూకతతో మెలగాలి. శ్వాసను ఉపయోగించుకోవాలి. దృష్టి మన శ్వాసపైనే నిలపాలి. ఏ విషయమైనా సరే మన మనసుకు నచ్చితేనే కదా దాని గురించి ఆలోచించి ఆచరించేది. అలాగే ఏ సద్గురువైనా మనం అంగీకరించి వారికి శిష్యులుగా మారడం అనే విషయంలో ముందు మన మనస్సు యొక్క సమ్మతి అవసరం కదా. అందుకే జిల్లెళ్ళమూడి అమ్మ ఈ విషయంలో మాట్లాడుతూ, నీ మనసే నీ గురువు నాయన, నీకు వేరే గురువు అవసరం లేదు అనేవారు. అలా అంటూ ఫలానా మంత్రమో ఫలానా సాధనో అనుష్ఠానమో నీకు నచ్చటమే గురువుపదేశము, ప్రత్యేకించి గురువు అవసరం లేదు, అలా అని గురువుని అంగీకరించడం తప్పు కాదు అనేవారు. కాబట్టి పైన తెలియజేయబడిన సాధనలను ప్రారంభించి సమర్థ సద్గురు స్పర్శను పొందుదాం గాక. మన శ్వాస మనకెప్పుడు అర్థమవడం మొదలు పెడుతుందో మన పక్క వాళ్ళ శ్వాస కూడా అప్పటి నుంచి అర్థమవడం మొదలు పెడుతుంది. దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే పక్క వాళ్ళు మనకు ఈజీగా అర్థమవుతారు. మన శ్వాసే మన గురువు. మన శ్వాసని మనం అర్థం చేసుకుంటే, మనం ఎప్పుడైతే శ్వాసని క్రమ పద్ధతిలో తీసుకుంటూ ఉన్నామో మనం బాగా అర్థమవుతాం అన్నమాట. ఓ కార్డియాలజిస్ట్ అంటే గుండెకి సంబంధించిన డాక్టర్ ఉన్నాడు అనుకుందాం. ఎవరి గుండెైనా వ్యాధిగ్రస్తమై సరిగా పనిచేయకపోతే 1,80,000 రూపాయలు ముట్టజెప్పి మరీ కోయించుకుంటారు. ఇంత చేస్తే ఆయనకి గుండె తప్ప మరో అవయవాన్ని గురించి అంతగా తెలియదు. ఎందుకు? అతను నేర్చుకున్నది అదే. అతనికి నేర్పిన వాళ్ళు సవాల్ గదిలోకి తీసుకెళ్ళి గుండెని కత్తిరించి ఇది ఫలానా అని పార్ట్స్ చెప్తుంటారు అంటూ నేర్పారు. ఒక హృదయం ఎలా పనిచేస్తుందో ఆయనకి అర్థమైపోయింది. ఇంకా ఆయనకి ఏ గుండె గుర్తించైనా సరే టక్కున అవగాహన అవుతుంది. అలాగే మన శ్వాస మనకు అవగాహన రోజున అందరి శ్వాసలు అవగాహన అవుతాయి.
ఈ శ్వాసయే సర్వస్వము అని అన్నారు. అంతే కదా, మన గుండె గురించి మనకు తెలిసినప్పుడే, అంటే మన హార్ట్ గురించి మనకు తెలిసినప్పుడే అలాగే మన శ్వాస గురించి కూడా మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు అనమాట. ముందు మనకి మనం అర్థమైతే పక్క వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతారని చెప్తున్నారు. అందరి స్థితిగతులు మనకు అవగాహన అవుతాయి, ముందు మనం అర్థం చేసుకుంటూ అవుతాయి. అంటే సర్వజ్ఞత్వం సిద్ధిస్తుందన్నమాట. అందరి శ్వాసలో నీకు అర్థమయ్యే స్థితిని మహాశ్వాస స్థితి అంటారు. అంటే మెల్లిగా మన శ్వాసను మనం గమనించుకుంటూ ఉంటే క్రమంగా మనకు మహాహంస తత్వం అర్థమవుతుంది. ఎదుటివాడి శ్వాసలో ఉన్న లోపాన్ని, జీవిత సమస్యల్ని, వ్యాధుల్ని క్షుణ్ణంగా దర్శించగలుగుతాము. ఒక మనిషి అయినా శ్వాస తీసుకుంటుంది, ప్రతి ప్రాణి కూడా శ్వాస తీసుకుంటుంది. పరమాణువు నుంచి కణము నుంచి బ్రహ్మ వరకు శ్వాస తీసుకుంటుంది. అందుకే అంటారు ఆ బ్రహ్మ పిపీల కాంతి పర్యంతం అంటారు కదా. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ, చీమ దగ్గర నుంచి ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా శ్వాస తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంతేకాదు సూర్యుడు, గ్రహగోళాలు కూడా శ్వాసిస్తాయి. దీని గురించి వేదాలలో మహాద్భుత వర్ణనే ఉన్నది. పురుష సూక్తంలో వర్ణించినట్టు మన శ్వాస మన పక్కవాడి శ్వాస మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. శాంతంగా, హాయిగా, చక్కటి శ్వాస తీసుకునే వ్యక్తి ఒకడుంటే అలాంటి వ్యక్తి యొక్క శ్వాస సరిగ్గా చుట్టుపట్ల 999 మంది మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇదొక వైజ్ఞానిక పరమ సత్యము. ఇలా కణము నుండి బ్రహ్మాండం వరకు ఉండేటటువంటి సమస్త శ్వాసల గురించి, ఆ శ్వాస మహావిజ్ఞానాన్ని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తిని పరమహంస అంటారు. అలాంటి వ్యక్తికి ఈ సమస్త జగత్ యొక్క శ్వాస తెలుసు కనుక అట్టి స్థితిని పరమహంస స్థితి అంటారు. దీన్నే మంత్ర రూపంలో మనం హంస గాయత్రిగా చేస్తూ ఉంటాము. పరమహంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఈ శ్లోకం పేరు, హంస గాయత్రి శ్లోకం పేరు ఇదనమాట. నా యొక్క ఈ వ్యక్తిగతమైన శ్వాస ప్రచోదనం చెంది, అంటే యాక్టివేట్ అయ్యి మహాహంసతో, అంటే మహాశ్వాసతో కలిసి పరమహంసగా మారి ఓంకారంతో లీనమవుతుంది అని చెప్తున్నారు అనమాట. నిన్నటి వరకు పరిణామ క్రమంలో చేతనత్వం కింది వైపుకి దిగింది. నేటి నుంచి గాయత్రి ఛందస్సు ద్వారా ఈ విశేష గ్రహశాంతి వల్ల, కాల ప్రభావం వల్ల ఇప్పుడు పరిణామక్రమం పైవైపుకు ప్రయాణించడం ప్రారంభమైంది. నేడు పరమహంస స్థితిని చేరుకోవడానికి అత్యంత సుగమమైన మార్గాన్ని దయాసాగరులైన వారంతా ఏర్పరిచారు. అంటే శ్వాస గురించి అందరికీ బాగా తెలిసింది, శ్వాసను బాగా పట్టుకోవాలి అని. స్వల్ప సాధనతో అనంతాన్ని కైవసం చేసుకునే శుభతరుణం ఇది. అంటే మనం కొంతసేపు శ్వాస గమనించుకుంటూ ఉంటే చాలు, దానివల్ల మహాద్భుతాలు జరుగుతాయి. బాగా శ్వాసను గమనిస్తే చాలు అని చెప్తున్నారు అనమాట. అలాంటి టైంలో మనం ఉన్నామని చెప్తున్నారు. శ్వాసను గమనిస్తూ మన దైనందిన కార్యక్రమాలను చూసుకోవడమే కాక, మనం చేయవలసిందల్లా కూడా మన శ్వాసను ఉపయోగించి మన కార్యక్రమాలన్నింటినీ సులువుగా చేసుకోవచ్చు. దీనికి ఏ చదువు అవసరం లేదు, గమనించడం వస్తే చాలు. వెంకయ్య స్వామి ఏం చదివారు, షిరిడీ సాయి ఏం చదివారు, రమణ మహర్షికి ఏం డిగ్రీలు ఉన్నాయి, గమనించడం వస్తే చాలు. పసిపిల్లవాడు పరిసరాలను ఎలా గమనిస్తూ ఉంటాడో అలాంటి గమనికతో ఉంటే చాలు. తెలివితేటలతో పని లేదు. పట్టుదల, శ్రద్ధ మనల్ని ఏ గురువుకు ఆ గురువులకు శిష్యులుగా మార్చివేస్తాయి. అందుకే అంటారు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటారు కదా. షిరిడీ సాయి చెప్పే శ్రద్ధ, సబూరి ఉండాలని. నిజానికి భౌతికమైన అనేక విద్యల కంటే ఎంతో విలువైనది ఆత్మవిద్య. దీని విలువను గుర్తించి అత్యంత శ్రద్ధలతో ఈ విద్యను ప్రాధాన్యతనిచ్చి ప్రతి విద్యార్థి అందరూ కూడా నేర్చుకుంటూ ఉండాలి. మనం చేస్తున్న అంతులేని వారసత్వ సంపదను గ్రహించాలి. దీన్ని గురుదేవులు గ్రహించి ప్రతి ఒక్కరూ చదువుతూ తోటి వారి చేత కూడా దీన్ని చదివిస్తూ ఉంటే వీలైనంత ఎక్కువ మందికి దీనిని అందించడం గురుదక్షిణతో సమానమని చెప్పారు. ప్రియమైన ఆత్మ బంధువులారా, ఇంతవరకు ఈ శ్వాస మహావిజ్ఞానం పేరున ముఖ్యంగా పరమగురువులు మనకు చెప్పదలసిన రహస్యాంశాలు రెండు. అవి ఏంటి అంటే, మొదటిది మనం నిరంతరం తీసుకుంటున్న శ్వాసపై దృష్టిని నిలపాలి.
దాన్ని గమనికతో లోపలికి తీసుకెళ్ళడం విడవడం చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం చేయాల్సిందంతా మన ప్రమేయం లేకుండా నిరంతరం సాగే మన శ్వాసలను గమనిస్తూ ఉండడం. రెండోది, వీలైనంత లోతుగా దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ ఉండడం. మనం చేయవలసింది అంతే, ఇంకేం కాదు. దీర్ఘంగా, నిదానంగా, హాయిగా, ప్రశాంతంగా, లోతుగా శ్వాసను తీసుకుంటూ ఉంటే తీసుకున్న ప్రతి శ్వాస శాంతం బయటికి నెట్టేస్తూ అలా పూర్తిగా బయటికి ఉంచుకుంటున్నామా వదిలా అని గమనించుకుంటూ మన శ్వాసను చేయాలి. అలా చేస్తూ ఉంటే దీర్ఘ శ్వాసలను ఊపిరితిత్తుల్లోనే కాకుండా పొట్టలో కూడా ఎంతవరకు వెళ్తాయో కష్టపడకుండా తీసుకుంటూ ఉండడం అత్యంత ప్రధాన అంశం ఇందులోని. ఇవే మరీ ప్రస్తావించబడ్డ శ్వాస రహస్యాలు. వీటిని ప్రతి ఒక్కరికి చక్కగా అర్థం అవడం కోసమే కాకుండా శ్వాస పట్ల మనకు మంచి ఉత్సాహము, దాని పట్ల మనకు మంచి అవగాహన కలిగించాలని పడ్డ తాపత్రయం పాఠకులు పెద్ద మనసుతో ఆలోచించి వారి ఆతృతను అర్థం చేసుకొని ఈ 2 గ్రంథాల ద్వారా విశదపరిచిన వాక్యాల్ని గురుముఖంగా స్వీకరించినట్లు భావిస్తూ పరిపూర్ణ విశ్వాసంతో ఈ క్షణం నుంచే వారందరూ సాధారణ అభ్యాసం చేయాలి. ఇదే వారికి మేము అందిస్తున్న గురుదక్షిణ అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ అంతా కూడా శ్వాసను తీసుకోవాలి, ఈ శ్వాస గురించే మాట్లాడాలి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ వివరించబడ్డ అద్భుత రహస్యాలను అంశాలని యావన మందికి అందించాలనే ప్రణాళికతో మేము ఉపకరణాలు మాత్రమే కానీ మా పాండిత్య ప్రదర్శన ఇందులో ఏమీ లేదు అని చెప్తున్నారు. పండితులైన పామరులు తెలుసుకోలేరు అని చెప్పారంట. జిల్లెల మూడమ్మవారు అలా చెప్పారనమాట. పండితులైన పామరులు తెలుసుకోలేరు నాన్న, పామరులైన పండితులు తెలుసుకుంటారు అని చెప్పేవారనమాట. అలాగే మేము పండితులం కాదని కేవలం పండిత పుత్రులు మాత్రమే చెప్పాలి. గురుదేవులకి జన్మదిన సందర్భంగా వెలువడుతున్న ఈ అమోఘప్రద శక్తిధారలతో తడిసి తరింతురుగాక అని చెప్పారనమాట. ఇందులో ఏంటి, శ్వాస మహావిజ్ఞానం ఎంత గొప్పదని చెప్తుందనమాట. అంటే మనకి ముక్కున్న ప్రతివాడు శ్వాసించాలి అని చెప్తున్నారు. అలాగే ప్రతి మనిషి కూడా శ్వాస అన్నది తీసుకుంటూ ఉండాలి. అందుకే ఈ శ్వాస మహావిజ్ఞానం ఉన్నది. ఈ శ్వాస మహావిజ్ఞానం తెలుసుకొని మన శ్వాసని ఎంత చక్కగా తీసుకొని ఇంకా లోపలికి అంతగా తిప్పుతుంటే మన శ్వాసను మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అన్నది మనకి ధ్యానం అని చెప్తారు. అలాగే శ్వాస ఎక్కడో ధ్యాస ఎక్కడ అన్నది మనకి యోగం అని చెప్తారు. సో ఈ 2 కలాలి, మన శ్వాస మీద ధ్యాస కలాలి, అట్ ది సేమ్ టైం మనం శ్వాస ఎక్కడ ఉంటే అక్కడ ధ్యాసించగలగాలి. మన ఊపిరిని మనం గమనించుకుంటూ ఉండాలి. అలాగైతే మన శరీరంలో ఉన్న మనకి తెలిసినటువంటి 72,000 నాడులే కాక మొత్తం చిన్నవి పెద్దవి అన్నీ కలిసి 2,72,000 నాడుల్లో కూడా ఈ శ్వాస అన్నది పూర్తిగా వెళ్తుంది. పూర్తిగా వెళ్ళడం వల్ల మనకి ఎక్కడ లోపం అంటూ ఉన్నదో అక్కడికే శ్వాస అన్నది పూర్తిగా వెళ్ళి నెమ్మదిగా రికవర్ అవ్వడం మొదలవుతుంది అన్నమాట. ఇక్కడ గమనించవలసింది ఏంటి, మన శ్వాస మీద ధ్యాస ఎంతసేపు పెట్టాము ఎలాగని మనం గమనించుకోవాలి. ఒక అరగంట ధ్యానం చేస్తే ఆ అరగంటలో మనం ఎంతసేపు శ్వాస మీద ధ్యాస కరెక్ట్గా పెట్టాము అన్న విషయం మనం ఆలోచించుకోవాలన్నమాట. అలాగే ధ్యానం చేయాలి, ధ్యానంతో పాటు స్వాధ్యాయం కూడా చేయాలి, సజ్జన సాంగత్యం కూడా చేయాలన్నమాట. ఈ 3 మనకి త్రిరత్నాలని చెప్పారు. అలాగే ధ్యానం చేస్తాం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాం. సో ఇక్కడ ధ్యానంతోనే మనం ఆగిపోకుండా లయంలో కూడా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఏంటి, మనకి పూజ, స్తోత్రం, జపం, ధ్యానం 4 చెప్పారనమాట. అంటే కోటి పూజ సమస్తోత్రం, కోటి స్తోత్ర సమం జప, జపకోటి సమోధ్యాన, ధ్యాన కోటి సమోలయ అని చెప్పారనమాట. అంటే కోటి పూజలు స్తోత్రాలతో సమానం, కోటి స్తోత్రాలు జపాంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం అని చెప్పారు. ధ్యానం దగ్గర నుంచి కోటి ధ్యాన సమోలయ అని కూడా చెప్పారనమాట. అలాంటి కోటి ధ్యానాలు ఎన్నో చేస్తే మనం లయంలోకి వెళ్తామన్నమాట. లయంలోకి వెళ్ళడం ఏంటంటే మనం ఎప్పుడూ నిరంతరం కూడా శ్వాసను గమనించుకుంటూ మనం ఒక వర్తులాకారంలో మన మూలాధారం దగ్గర నుంచి మన శాస్త్రాల నుంచి శ్వాసను తీసుకొని గొంతు ద్వారా శ్వాసను తీసుకొని అలాగే మూలాధారం నుంచి వెన్నెముక ద్వారా మళ్ళీ ఇలా పైకి వచ్చి శాస్త్రారంలో మళ్ళీ అక్కడ కుంభించి మళ్ళీ తీసుకెళ్ళాలి. సో ఇదంతా కూడా ఒక ఆవర్తం. మనం ఈ చేసే సాధనలన్నీ కూడా అంతే. ఈ సాధన అలా చేసుకుంటూ ఉండాలి. ఈ శ్వాస మహావిజ్ఞాన లక్ష్యం అదే అనమాట.
ఈ శ్వాస మీద ధ్యాసే కాకుండా శ్వాసను మన లోపలికి ఎలా తీసుకెళ్తున్నాము, మన అంతరంలో మన అంతర శ్వాస ఎలా అవుతుంది, ముందు బాహ్య శ్వాసని మన గొంతు ద్వారా మన అంతర శ్వాసను తీసుకొని అలాగ మన బాహ్య శ్వాస వెన్నుముక ద్వారా మన లోపలికి వెళ్తూ ఉండాలి అని చెప్తుంది అనమాట. సో ఇదంతా కూడా శ్వాస మహావిజ్ఞానం 2వ బుక్ అనమాట. దీని తర్వాత 3వ బుక్ ఉంది, తర్వాత నెమ్మదిగా తర్వాత చదువుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.